నమస్తే తెలంగాణ ప్రజలు. పాలకుర్తి నియోజకవర్గంలో దద్దమ్మ దయాకర్ రావు, దగాకోర్ దయాకర్ రావు మళ్ళీ ఊసరవెల్లి డ్రామాలు మొదలుపెట్టిండు. జనాలకు తాపిచ్చి మరి ఇలా పాలకుర్తి యశస్వి రెడ్డి గారి మీద ఇలా నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. దద్దమ్మ దయాకర్ రావు, మీరు 2023 ఎలక్షన్ లో పోయిన ఎలక్షన్ లో దాదాపుగా 43,000 పైచిలకు ఓట్లతోని యశస్వి రెడ్డి గారు కేవలం 27 సంవత్సరాల ఒక మహిళ మీద, ఒక మహిళా మణి మీద రాజకీయ అనుభవం ఉన్న మీరు చిత్తుగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఓడగొట్టిర్రు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు పాలకుర్తిలో తిరుగుతున్నారు దయాకర్ రావు? మీరు గతంలో 2014లో 2018లో హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారి దీక్ష వల్ల ఝాన్సీ రెడ్డి గారు కుక్క బిస్కెట్లు వేస్తే మీకు డబ్బులు ఇస్తే మీరు 2014 మరియు 2018లో గెలిచిన పరిస్థితి. ఇవాళ అవన్నీ మర్చిపోయి వాళ్ళని మోసం చేస్తే వాళ్ళ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు కచ్చగట్టి నిన్ను రాజకీయంగా లేకుండా చేస్తా అని శపథం చేసి మరి నిన్ను పాలకుర్తిలో తన కోడలైనటువంటి యశస్వి రెడ్డి గారి మీద దాదాపుగా 40,000 పైసలకు ఓట్లతోని చిత్తుగా ఓడగొట్టింది. ఇవాళ పాలకుర్తి ఆడబిడ్డ అయినటువంటి ఝాన్సీ రెడ్డి గారిని, యశస్వి రెడ్డి గారిని మళ్ళీ మీరు రాజకీయంగా ఏమన్నా కుట్రలు చేద్దామని చూస్తే ఆడపుల్లులై నిన్ను రాజకీయంగా కాదు రాష్ట్రంలో లేకుండా పతనం చేస్తారు. నిన్ను దమ్మ దయాకర్ రావు, పాలకుర్తి నియోజకవర్గంలో మీ డ్రామాలు, మీరు ఎన్ని దగాకోర్లు చేసిర్రు, ఎన్ని కబ్జాలు చేసిర్రు. మీరు 10 సంవత్సరాల పాలనలో ఇల్లులు గాని ఏ ఒక్క పేదలకు గాని ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పేదలకు ఇందిరా ఇల్లులు మంజూరు చేసి దగ్గరుండి కట్టిస్తున్న పరిస్థితి. ఇవాళ జనాలను ఉసిగొల్పి జనాలకు తాపిచ్చి మరి అలా పాలకుర్తి యశస్వి రెడ్డి గారి మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నాడు. పాలకుర్తి ప్రజలు మీరు గమనించాలి, ఈ దగాకోర్ దయాకర్ రావుని తరిమి కొట్టాలి. ఎక్కడ పాలకుర్తిలో అవుపాట ఉరికిచ్చి కొట్టాలని దద్దమ్మ దయాకర్ రావుకు ఖబర్దార్ అని చెప్తున్నాం.